ఇల్లు కొలాయిలా ట్యాప్ వేపించేది తాగేది ఇది వేసేస్తే అందరూ పట్టుకుంటారు మధ్యలో ఈ రెండు మన సామసాడు ఇటు వరకు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పాలన చాలా కక్షపూర్వకంగా సాగుతూ ఉంది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చాలా ద్వేషపూరితమైన నిర్ణయాలన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత అక్కడ అన్ని అనుమతులు కూడా తీసుకొని ల్యాంకో ఫౌండేషన్ వారు అప్పుడు విజయవాడ ఎంపీగా ఉన్న లగడపాటి రాజగోపాల్ గారి ఆధ్వర్యంలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని విజయవాడ పట్టణంలో పెట్టడం జరిగింది. అది 4 కూడలలో కూడా లేదు, రోడ్ మీద లేదు, రోడ్ సైడ్లో పెట్టడం జరిగింది. అన్ని అనుమతులు తీసుకొని పెట్టడం జరిగింది. ఆ రోజుల్లో నేను ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఆ స్టాచ్యూ అన్వీలింగ్ కూడా నేను వెళ్ళి అన్వీల్ చేయడం జరిగింది. మరి అలాంటిది రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలే ఉండకూడదు ఈ రాష్ట్రంలో, ముఖ్యంగా విజయవాడ పట్టణంలో. ఇది క్యాపిటల్ సిటీ కాబట్టి ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ఉండకూడదు అని చెప్పి ఒక కక్షతో రాత్రికి రాత్రి ఏ అనుమతులు లేకుండా ల్యాంకో ఫౌండేషన్కు నోటీస్ ఇవ్వకుండా ఏది కూడా చేయకుండా అది అంటే కక్ష అనేదానికి ఇది పెద్ద నిదర్శనం అని చెప్పి చెప్పచ్చు. మరి అంత కక్షపూరితంగా రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని రాత్రుల్లో పోలీసుల మధ్య తొలగించడం అనేది చాలా దురదృష్టకరం. తొలగించడ మా నాయకులందరూ కూడా అక్కడ పట్టణాధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ గారు, అదేవిధంగా మిగతా కార్పొరేటర్లు అందరినీ కూడా అరెస్ట్ చేసి ఇంకా పోలీస్ స్టేషన్ నుంచి బయటకు పంపించకుండా నిర్బంధించారు. ఇది ఎంత దురదృష్టకరం అంటే ప్రజాస్వామ్యంలో కూడా ఇలాంటి పాలన కూడా ఉంటుందా అనేది మనం ఈ చంద్రబాబు నాయుడు పాలన చూసిన తర్వాత అర్థమవుతుంది. మరి ఇంత దారుణంగా ఇతను వ్యవహరిస్తున్నాడంటే రాష్ట్రంలో ఇంకా వేరే ఏ పార్టీ కూడా ఉండకూడదు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు ఉండకూడదు. ఈ శాసనసభ్యులందరినీ కూడా మనం కొనుక్కొని అందరినీ కూడా మన పార్టీలో చేర్చుకోవాలా. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ఎక్కడ కూడా ఉండకూడదు. రాజశేఖర రెడ్డి గారిని ఎవరు కూడా ప్రజలు గుర్తు చేసుకోకూడదు. ఆ విధంగా వ్యవహరించాలని చెప్పే రీతిలో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఇలాంటి అప్రజాస్వామిక చర్యలను ఏ ఒక్కరు కూడా హర్షించరు మన రాష్ట్రంలో. మరి ఇలాంటి పనులన్నీ కూడా ఆయన చేస్తున్నాడంటే రాబోయే ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెప్పే అవసరం ఉంది, చెప్తారు కూడా. మరి మేమంతా కూడా నిరసన తెలియజేసేదే కాకుండా మేము తిరిగి దాన్ని ప్రతిష్ఠించాలని చెప్పి మేము ఆందోళన చేస్తాం. ఎల్లుండి నేను విజయవాడకు కూడా వెళ్తూ ఉన్నాను. ఎల్లుండి ఆ ప్రాంతాన్ని కూడా సందర్శించి మా నాయకులతో అంతా కూడా సంప్రదించి అక్కడ స్థానికంగా ఏ విధమైన నిరసన తెలియజేయాలనో అది తెలియజేస్తామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి ఇంత దారుణంగా వ్యవహరిస్తూ ఉంటే ఇతను ముఖ్యమంత్రియా లేకపోతే ఒక పార్టీ నాయకుడుగా వ్యవహరిస్తూ ఉన్నాడా? ఒకసారి ఎన్నికలు అయిపోయిన తర్వాత పార్టీ రహితంగా పరిపాలించేవాడే ముఖ్యమంత్రి. మరి ఆ విధంగా కాకుండా ఒక పార్టీ మీద ద్వేషపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నాడంటే ఇది చాలా దురదృష్టకరం. ఈ రాష్ట్ర అభివృద్ధికి కూడా ఇది తోడ్పడదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. చూస్తే చాలా దివాళకోరుగా పత్రికాముఖంగా చంద్రబాబు నాయుడు ఈ వైరాగ్యంతో మాట్లాడడం జరిగింది ప్రత్యేక హోదా గురించి. ప్రత్యేక హోదా అనేది మన హక్కు. ఎన్నికల ముందు స్వయంగా ప్రధానమంత్రి మోడీ గారు తిరుపతి సభలో చెప్పడం జరిగింది. వెంకయ్యనాయుడు గారు 10 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు ఉండాలని చెప్పిన పెద్ద మనిషి. మరి వారందరూ కూడా బీజేపీ నాయకత్వంలో ఉన్నారు. బీజేపీకి మద్దతుగా తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తూ ఉంది. బీజేపీ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు మంత్రులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. మరి ఇన్ని రకాల రిలేషన్షిప్ ఆయన బీజేపీతో మెయింటైన్ చేస్తూ ఉన్నప్పుడు దివాళాకోరుగా మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? తప్పకుండా మన హక్కు కాబట్టి సాధించుకోవాలని చెప్పి పోరాటం చేయాలా. నిజంగా ఆయన దీని మీద ద్వంద్వ వైఖరి లేకుండా ఏదో వంక పెట్టి ఒకరి మీద ఇది తోయాలా అని చెప్పే ఆలోచన లేకుండా నిజంగా సాధించాలా ప్రత్యేక హోదాననే ఆలోచన అతనికి ఉంటే తప్పకుండా వాళ్ళ మంత్రులందరినీ కూడా రాజీనామా చేయమని, రాజీనామా చేసిన తర్వాత ఆయన నిరసన వ్యక్తం చేయాలా. అవసరమైతే ప్రతిపక్షాలందరినీ కూడా కలుపుకొని ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రిని కలవడం, లేదంటే అక్కడ ఢిల్లీలోనే నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం, ధర్నాలు చేయడం లేదా హర్తాలు చేయడం ఇలాంటి కార్యక్రమాలు చేయాలి తప్ప ఆయన నేను చాలా బాధపడుతూ ఉన్నాను, చాలా చింతిస్తూ ఉన్నానంటే ఇది చాలా మోసపూరిత మాటలుగా కనపడతామని తప్ప ఆయనకు ప్రత్యేక హోదా మీద చిత్తశుద్ధి లేదనేది ప్రస్ఫుటంగా కనపడతా ఉంది. తప్పకుండా తన నిజాయితీ నిరూపించుకోవాలంటే తక్షణం ఆయన స్పందించి మంత్రులను రాజీనామా చేయమని చెప్పేది కాకుండా ప్రధానమంత్రి దగ్గరికి అఖిలపక్షాన్ని తీసుకెళ్ళి మన నిరసన తెలియజేయండి. రాష్ట్ర అభివృద్ధి కోసం అన్ని పార్టీలు కూడా కలిసి పనిచేస్తాయని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను.